హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము. మా రిలేటివ్స్ వాళ్ళది సత్యనారాయణ వ్రతం ఉంటే దానికి అటెండ్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇక్కడ దగ్గరలో మామిడి తోట ఉందని చెప్పేసి వెళ్ళాము. అది చాలా అంటే చాలా పెద్దది. అలాగే మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది కూడా మీరు చూసేయండి. ఎందుకంటే ఇలాంటి మామిడి తోటలు జనరల్గా మనకు కనిపించవు కదా ఎక్కడంటే అక్కడ. అండ్ మళ్ళీ ఇది సమ్మర్ సీజన్, మామిడి కాయలు సూపర్ గా కనిపించే సీజన్ కాబట్టి మనం ఇక్కడ ఈ టైంలో ఎంజాయ్ చేయడం కూడా పిల్లలకి మాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మనము జనరల్గా మార్కెట్కి వెళ్ళి కొంటే కానీ మామిడికాయలు కనిపించవు కదా, అలాంటిది మేము చెట్టు నుంచే తెంపాము. మాకన్నా ముందు వెళ్ళక ముందే ఆ చెట్టు నుండి పడిపోయినవి కలెక్ట్ చేసాము. అలాగే చెట్టు నుంచి కూడా డైరెక్ట్ తెంపే అంత హైట్లోనే మామిడికాయలు అయితే ఉన్నాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవి పుల్లటి మామిడికాయలు కావు, చాలా స్వీట్గా ఉన్నాయి. చూస్తున్నారా ఎంత పెద్ద మామిడి తోటనో. సండే స్పెషల్ అని, వీకెండ్స్ అని చెప్పేసి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేచర్లోకి వస్తే మాత్రం మన హెల్త్ కూడా సూపర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలకి నేచర్ గురించి, నేచర్ వాల్యూస్ కూడా మనం చెప్పొచ్చు. మా పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుతుంటే కాసేపు కాసేపు ఏంటి అక్కడ ఉన్నంతసేపు మేము కూడా చిన్న పిల్లల్లాగే మారిపోయాము. అక్కడ కొన్ని చీమలు అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద చీమలు. మీరు కానీ వెళ్ళి ఉంటే ఒకవేళ మామిడి తోటకి మీ ఎక్స్పీరియన్స్ని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి షేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండండి. అక్కడ చాలా పెద్ద పెద్ద చీమలు అయితే ఉంటాయి. కుట్టాయి అంటే ఇంకా మాత్రం మామూలుగా ఉండదు మంట. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అక్కడ షేర్ చేసుకున్నాము. మేము మా ఫ్యామిలీతో వెళ్ళడం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనిపించింది. ఆ పూజ తర్వాత, సత్యనారాయణ వ్రతం తర్వాత ఇవి ఈవినింగ్ టైంలో వెళ్ళాము. వెదర్ కూడా చాలా కూల్గా సహకరించింది మాకు ఈవినింగ్ టైం కాబట్టి. చూడండి, చేతికి పట్టుకొని తెంపే అంతే హైట్లోనే మామిడికాయలు ఉన్నాయి. ఇది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొనకుండా కట్ చేసి చేతిలోకి తీసుకుంటున్నాం కదా చేతితోనే. అండ్ ఫైనల్లీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఎలా కలెక్ట్ చేస్తున్నామో చూడండి. ఒక్కొక్కరి చేతిలో 2, 3, 4 అని చెప్పేసి ఒక బ్యాగ్ మాత్రం అయితే నింపేసుకున్నాము. అండ్ ఇవి స్వీట్ కాబట్టి ఈజీగానే తినేయచ్చు. పులుపు అయితే పికిల్కి పనికొస్తాయి, కానీ ఇవి స్వీటే. మేము అంతా ఈజీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేసాము. ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్న ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయితే షేర్ చేసుకున్నాము. ఇక్కడ ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి. ఫ్యామిలీ టైం అంటే ఫ్యామిలీ టైమే. టైం దొరికినప్పట్లో ఫ్యామిలీతోని ఎంజాయ్ చేస్తూ ఇలా నేచర్కి వస్తుంటే మాత్రం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్సే. ఎందుకంటే ఎవ్రీడే బిజీ లైఫ్ కదా, ఆ బిజీ లైఫ్లో కొంచెం గ్యాప్ తీసుకొని సండే స్పెషల్ లాగా ఇలా ఎంజాయ్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫైనల్గా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మినీ ఇన్ 127. అలాగే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నా, ఇలాంటి ఫీల్డ్స్లోకి వెళ్ళడం కానీ, తోటలోకి వెళ్ళడం కానీ, ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నందుకు. థ్యాంక్ యూ.